మరోవైపు తిరుపతిలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ చేస్తున్నారు. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. మధు, నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో తిరుపతి వచ్చి కాణిపాకం వెళ్తున్నారు. అయితే ఒకసారి తిరుపతి దాటిన తర్వాత చంద్రగిరికి సమీపంలో ఉన్నటువంటి కొంగరవారపల్లి వద్ద నేషనల్ హైవే పైన ఒకసారిగా వాళ్ళ కారు తెల్లవారుజామున 5-5:30 గంటల ప్రాంతంలో ఒకసారిగా కలవట్టును ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనలో మొత్తం 4 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఒక 2 మాత్రం వాళ్ళకి తీవ్రంగా గాయాలు ఏర్పడడంతో వాళ్ళని ప్రస్తుతానికి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అందరూ 4 కూడా అక్కడే స్పాట్ లోనే చనిపోవడం, 2 పరిస్థితి కూడా మొత్తం కారులో 6 మంది ఉన్నారు. 6 మందిలో 4 అక్కడికక్కడే చనిపోవడంతో 2 మాట్లాడే పరిస్థితి కోమా స్టేజ్కి వెళ్ళిపోవడంతో వీళ్ళు ఏ ప్రాంతానికి అంటే నెల్లూరు అనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ దాని ప్రకారం నెల్లూరు అనేది ఉంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర కొన్ని ఆధార్ కార్డులు, ఎందుకంటే స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లారు కాబట్టి కొన్ని ఆధార్ కార్డులు కొన్ని టికెట్స్ ఉన్న నేపథ్యంలో వాటిని గుర్తించినటువంటి అధికారులు ప్రస్తుతానికి వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన భక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని అక్కడ స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అతి వేగంగా వెళ్లడం ఒకసారిగా ఎదురుగా ఉన్నటువంటి మనం విజువల్స్ చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన మొత్తం కూడా వెహికల్ అంతా కూడా కలవట్టును ఢీకొట్టి ఆ కలవట్టు లోపలికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైన నేపథ్యంలోనే 4 కూడా కారులోనే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే చంద్రగిరి పోలీసులు వాళ్ళందరినీ కూడా కారులో ఉన్న దాదాపు గంట నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కారులో మృతదేహాలన్నీ కూడా ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 1-2 మాత్రం ప్రస్తుతానికి బయటకు తీయడం జరిగింది. వాళ్ళని తిరుపతి రుయా మార్చురీకి తరలించే అవకాశం అయితే ఉంటుంది. అయితే అంటే ఈ ఘటనకు సంబంధించిన నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా చేసి అంటే ఎందుకు ఇంత దారుణంగా అంటే ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అంటే కొంగరవారపల్లి వద్ద ఈ కల్వర్టు వద్ద ఎప్పుడు కూడా ప్రమాదాలు జరగలేదు. లేదంటే అతివేగం కారణంగా వీళ్ళు వచ్చి ప్రమాదానికి గురయ్యారా లేదంటే అక్కడ రోడ్డు వేసిన సమయంలో కల్వర్టు ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా, రోడ్డు ప్రమాదాల గల కారణాలు ఏమైనా ఉన్నాయా, రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.